వర్తమానము వినుమా ప్రియ నేస్తమా, విని నీవు ప్రభుని విశ్వసించుమా. వినుమా ప్రియ నేస్తమా, విని నీవు ప్రభుని విశ్వసించుమా. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. అనుదిన మన్నా అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియ సోదరి సోదరులారా, మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో మీ అందరికీ శుభాలు వందనాలు తెలియచేయుచున్నాను. ఈ శ్రేష్టమైన సమయంలో దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తనల గ్రంథం 62వ కీర్తన 8వ వచనాన్ని చదువుకుందాం. ఆయన సన్నిధిని మీ హృదయములు కుమ్మరించుడి, దేవుడు మనకు ఆశ్రయము. ప్రభునందు ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, ఈ చదవబడిన 62వ కీర్తన భక్తుడు ప్రధాన గాయకుడైన దావీదు గారు రచించిన కీర్తన. దావీదు గారు సెలవిస్తున్నాడు, జనులారా ఎల్లప్పుడూ ఆయన యందు మీరు నమ్మిక ఉంచండి, ఆయనను స్తుతించండి, ఆయన పాదాల దగ్గర మీరు ఉండండి, ఆయన సన్నిధిని మీ హృదయములను కుమ్మరించండి. ఎందుకు అని అడిగితే ఆయనే మనకు ఆశ్రయము అని అంటున్నాడు. నిజమే ప్రియ దేవుని బిడ్డలారా, ఈ భూలోకంలో దేవుడు మనలను ఎందుకు సృజించాడు అని అడిగితే ఆయన్ని స్తుతించడానికి, ఆయన్ని ఆరాధించడానికి. మనము ఆయన సన్నిధిలోనికి వెళ్ళి ఆయన సన్నిధిలో మన హృదయములను కుమ్మరించాలి. పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ బలముతో, పూర్ణ వివేకముతో ప్రభువుని సేవించేవారిగా ఉండాలి. ఆయన సన్నిధిలో మన హృదయములను మనం కుమ్మరించినప్పుడు, ఆయనను మనము స్తుతించినప్పుడు ప్రభు మన జీవితంలో ఘనమైన కార్యాలను ఆయన జరిగిస్తారు. ఒకానొక సమయంలో ఇశ్రాయేలీలు అనబడినటువంటి ప్రజలు ఫిలిష్తీయుల చేతి కింద అణిచివేయబడతా ఉన్నారు. ఈ ఫిలిష్తీయులు ఇశ్రాయేలీలను అనేక బాధలకు గురి చేస్తూ ఉన్నారు. అటువంటి సమయంలో సమూయేలు గారు ఇశ్రాయేలీల దగ్గరకు వచ్చి వారిని మిస్పాలోనికి తీసుకొని వెళ్ళి అక్కడ వారు కూడుకొని దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడం ప్రారంభించారు. మొదటి సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 6వ వచనాన్ని మనం చదివితే అక్కడ రాయబడి ఉన్న మాటలు, వారు మిస్పాలో కూడుకొని నీళ్లు చేది యెహోవా సన్నిధిని కుమ్మరించి ఆ దినమున ఉపవాసముండి మేము పాపాత్ములమని ఒప్పుకొనిరి అని వాక్యంలో రాయబడి ఉంది. ఇశ్రాయేలీలు ఆ శత్రువుల చేత తరమబడుతున్న సమయంలో, నలిగిపోతున్న సమయంలో దైవజనుడైన సమూయేలు గారు వారందరినీ మిస్పాలోనికి తీసుకుని వెళ్ళారు. దేవుని సన్నిధిలో వారు చేసిన పని ఏంటో తెలుసా? వారి హృదయమును కుమ్మరించారు, కన్నీరు కార్చారు, ఉపవాసం ఉన్నారు, పాపులమని ఒప్పుకున్నారు. అలాగూ వారి హృదయములను కుమ్మరించుట ద్వారా దేవుడు శత్రువులైనటువంటి ఫిలిష్తీయుల మీద ఉరుములను మెరుపులను ఆయన ఉరిమించి వారిని తారుమారు చేశారట. అటువంటి సమయంలో ఇశ్రాయేలీలు వారి మీదకి వెళ్ళారు, వారిని ఓడించారు, జయాన్ని పొందుకున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, నిజమే మన జీవితంలో కూడా అనేక మంది శత్రువులు మనలను కృంగదీస్తూ ఉన్నారు. మన మీదకి వచ్చే సమస్య మనకు శత్రువు, మనకొస్తున్న రోగాలు మనకు శత్రువు, మన ఆర్థిక ఇబ్బందులు మనకు శత్రువు, ఆకాశ మండలమందు తిరుగుతున్న దురాత్మల సమూహం మనకు శత్రువు. ఈ శత్రువులను జయించాలి అని అంటే దేవుని సన్నిధిలో మన హృదయాన్ని కుమ్మరించాలి. ఈ పునరుత్థాన దినమందు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలోనికి రండి, ఆయన యందు నమ్మిక ఉంచండి, ఆయనను స్తుతించండి, మీ హృదయమును కుమ్మరించండి. మీకు విరోధముగా రూపింపబడుతున్న ఏ ఆయుధము వర్ధిల్లదో మీ శత్రువుల మీద దేవుడు మీకు జయమును కలుగ చేయబోతున్నాడు. మన హృదయాన్ని దేవుని సన్నిధిలో కుమ్మరించినప్పుడు శత్రువుల మీద జయం ఇవ్వడమే కాదు, దేవుడు మన ప్రతి అవసరతను కూడా తీరుస్తాడు. పరిశుద్ధ గ్రంథంలో హన్నా అనబడినటువంటి సహోదరి ఉంది.
మొదటి సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 15వ వచనంలో ఆమె చెప్తుంది, నా ఏలినవాడా, నేను మనోదుఃఖము గలదాననయ్యున్నాను. నేను ద్రాక్షారసమునైనను మద్యమునైనను నేను పానము చేయలేదు గాని నా ఆత్మను యెహోవా సన్నిధిని కుమ్మరించుకొని ఉన్నాను. నిజమే, హన్నా దేవుని సన్నిధిలోకి వెళ్ళింది. దుఃఖాక్రాంతురాలై దేవుని పాదాలు పట్టుకుని ఏడ్చింది. ఆమె కన్నీరు కార్చడం ద్వారా, ఆమె ఏడ్చి ప్రార్థన చేయటం ద్వారా దేవుడు ఆమె జీవితంలో గొప్ప కార్యం చేశాడు. ఏలి అనబడిన దైవజనుడితో చెప్తుంది, అయ్యా నేను దుఃఖంతో వచ్చానయ్యా, కన్నీటితో వచ్చానయ్యా, మనశ్శాంతి లేదయ్యా, నా అవసరతను బట్టి దేవుని పాదాల దగ్గర ఏడుస్తూ నా ఆత్మను కుమ్మరిస్తున్నాను అని చెప్పింది. దైవజనుడు చెప్పాడు, మరుసటి ఏట ఇదే ఋతువుకి నీ కౌగిట్లో మగబిడ్డ ఉంటాడమ్మా అని చెప్పారు. నిజమే ప్రియ దేవుని బిడ్డలారా, ఏ అవసరతల చేత అయితే దేవుని సన్నిధికి వస్తున్నారో, మీ అవసరత తీర్చబడాలి అని అంటే మీ హృదయాన్ని దేవుని సన్నిధిలో కుమ్మరించండి. హన్నా ఎలా ప్రార్థన చేసిందో, హన్నా ఎలా కన్నీరు కార్చిందో, హన్నా ఎలా మురుక్కుబడి చేసిందో అలా మురుక్కుబడి చేసుకుని కన్నీరు కార్చి ప్రార్థన చేసి ప్రభువుని అడగండి. దేవుడు మీ ప్రతి అవసరతలను తీరుస్తాడు. ఈ పునరుత్థాన దినమందు దేవుని సన్నిధిలోనికి వెళదాం, ప్రార్థన చేద్దాం, ఆయన యందు నమ్మిక ఉంచుదాం, మన ఆత్మను మన హృదయాన్ని ఆయన సన్నిధిలో కుమ్మరిద్దాం. పూర్ణ హృదయముతో ప్రభుని ఆరాధన చేసి ప్రభు ఇచ్చే ఆశీర్వాదాలు పొందుకుందాం. దేవుడు ఈ మాటలను మీ వినికిడులు ఆశీర్వదించునుగాక. మీ కొరకు, మీ కుటుంబ క్షేమం కొరకు ప్రార్థన చేస్తాను. తల వంచండి, కళ్ళు మూసుకునండి, ప్రార్థనలు ఏకీభవించండి. మహాపరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా యేసయ్య నీకు వందనాలు. ఈ శ్రేష్టమైన సమయంలో అయ్యా నీ బిడ్డలను మీరు దీవించండి, ఆశీర్వదించండి, ఆరోగ్యవంతులుగా మీరు తీర్చిదిద్దండి. నాజరేయుడైన యేసు నామములో ప్రతి అవసరత తీర్చబడునుగాక ఆజ్ఞాపిస్తున్నాను. తండ్రి, నీ బిడ్డల జీవితాల్లో నీ కార్యాలు జరిగించండి అయ్యా. ప్రతి విధమైన బలహీనత నుంచి విడిపించండి అయ్యా. అప్పులు ఊబిలో ఉన్న వారికి విడుదల కలుగునుగాక, స్థలము లేని వారికి స్థలము కలుగునుగాక అయ్యా. గృహాలు లేని బిడ్డలకు గృహాలను మీరు దయచేయండి అయ్యా. ఆత్మ లేని బిడ్డలకు ఆత్మను దయచేయండి, రక్షణ లేని బిడ్డలకు రక్షణను దయచేయండి అయ్యా. నీ సన్నిధికి దూరం అవుతున్న బిడ్డలను అయ్యా నీ సన్నిధానానికి నడిపించమని ప్రార్థన చేస్తున్నాను. నీ కార్యములు నీ బిడ్డల జీవితాల్లో జరిగించమని యేసు క్రీస్తు అతి పరిశుద్ధమైన నామం పేరట ప్రార్థన చేసి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృప మీకు తోడుగా ఉండి నడిపించునుగాక, ఆమేన్. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి సీసలి మన్నా చర్చి తరపున మా కుటుంబ పక్షముగా మీకు శుభాలు తెలియపరుస్తున్నాం. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీకు తోడుగా ఉండి మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. దయచేసి గమనించండి, మీ కొరకును మీ కుటుంబం కొరకును దేవుడు మిమ్మలను అభివృద్ధి పరచాలని నిత్యము మేము ప్రార్థన చేస్తున్నాం. ఏమైనా ప్రార్థన అవసరతలు ఉన్న ఎడల ఈ స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి ఫోన్ చేసి తెలియపరచండి. ప్రియ దేవుని బిడ్డలారా, అనుదిన మన్నా అనే ఈ వర్తమానాలు మీ స్నేహితులకు, మీ బంధువులకు కూడా షేర్ చేయండి. మన్నా చర్చ్ సీసలి అనే ఈ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ వందనాలు. చిత్రమైన పనులు చేసేటి దేవుడు, చీకు చింతలన్నీ తీసేటి దేవుడు. చిత్రమైన పనులు చేసేటి దేవుడు, చీకు చింతలన్నీ తీసేటి దేవుడు. విడిపించే దేవుడు, నడిపించే దేవుడు, విడిపించే దేవుడు, నడిపించే దేవుడు. యేసు మంచి దేవుడు, కీడు రానీయడు. యేసు మంచి దేవుడు, కీడు రానీయడు. చిత్రమైన పనులు చేసేటి దేవుడు, చీకు చింతలన్నీ